హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ ఆష. ఇవాళ చికెన్ ఫ్రైని ఈజీగా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాం. నేను చూపించబోయే ఈ ప్రాసెస్‌లో చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా సింపుల్‌గా కూడా అయిపోతుంది. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ మసాలాలు కూడా యాడ్ చేయట్లేదండి. అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఈ చికెన్ ఫ్రై కోసం నేను 1 కేజీ చికెన్‌నయితే శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్‌లో పసుపు, ఉప్పు, కారం సరిపడా వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ ధనియా పొడి, ఒక స్పూన్ గరం మసాలా, కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. చూడండి, నేను ఎక్కువ మసాలాలు కూడా యాడ్ చేయట్లేదు. ఓన్లీ గరం మసాలా, ఈ ధనియాల పొడి మాత్రమే యాడ్ చేశాననమాట. దీని కాంబినేషన్‌లో టమాటా చారైనా, ఉత్త పచ్చి పులుసైనా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని, కళాయి హీట్ అయ్యాక ఒక 3, 4 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రై కోసం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి. ఆయిల్ ఎక్కువ ఉంటేనే బావుంటుందనమాట చికెన్ ఫ్రై. ఆయిల్ హీట్ అయ్యాక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలనైతే సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చిని కూడా మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని చిటికెడు పసుపు మాత్రమే వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం చికెన్‌లో వేసి కలిపాం కదా! అందుకోసం అని చెప్పేసి కొద్దిగా పసుపు మాత్రమే వేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు కూడా వేగాయి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్‌లో వచ్చాక దాంట్లో మనం కలిపి పెట్టిన చికెన్‌ని కూడా వేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రైలో వాటర్ అస్సలు వేయకూడదండి. ఎందుకంటే చికెన్‌లోనే వాటర్ ఊరుతుంది. దాంతోనే చికెన్ గూడా ఉడికిపోతుంది. అందుకని చెప్పేసి వాటర్ అస్సలు వేయకూడదండి. చికెన్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే చికెన్‌ని ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించడం వల్ల చికెన్ అనేది చాలా మెత్తగా ఉడుకుతుంది. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా ఈ చికెన్‌ని చాలా ఇష్టంగా తింటారండి. ఎందుకంటే మనం దీంట్లో ఎక్కువ మసాలాలు కూడా యాడ్ చేయట్లేదు కదా! మసాలాలు అవి చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి పడదు గదా! అందుకోసం అని చెప్పేసి ఇలా చేసి పెట్టండి మీ వాళ్ళకి కూడా. చూడండి, ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అడుగు పట్టకుండా. చికెన్‌లో వాటర్ ఇంకే వరకు ఉడికించుకోవాలి. చూడండి, చికెన్‌లో వాటర్ గూడా ఇంకిపోయాయి. ఇప్పుడు సిమ్‌లో పెట్టి ఒక 5 మినిట్స్ వరకు మంచిగా వేగనివ్వాలి చికెన్‌ని. చూడండి, వాటర్ గూడా మొత్తం ఇంకిపోయాయి. చికెన్ గూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోవడమే. చాలా టేస్టీగా అండ్ సింపుల్‌గా ఉండే చికెన్ రెడీ అయిపోయింది. ఇదండి ఇవాల్టి వీడియో. నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి కర్రీ ఎలా ఉందో. థాంక్ యూ ఫర్ వాచింగ్.